మిగిలిన వార్తలు చూస్తే అనంతపురంలో పుష్ప డైలాగులతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు మందుబాబులు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా అంటున్నారు అనంతపురంలో మందు కొట్టిన యువకులు. గంజాయి మద్యం మత్తులో ఓ యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు ఆకతాయిలు. అనంతపురం 1 టౌన్ పిఎస్ వద్ద ఘటన జరిగింది. సోషల్ మీడియాలో గొడవ దృశ్యాలు వైరల్గా మారాయి. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పట్టుకుంటే వదిలేస్తా అనంతపూర్, దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తా అనంతపూర్, దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తా అనంతపూర్, దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తా. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు ఇదే అంశంపై. శివారెడ్డి, ఏం జరుగుతోంది? సో యువకులు ఈ రకంగా ప్రవర్తించడం, సో ఏం చెప్తున్నారు పోలీసులు? దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే ఈ సినిమా డైలాగుల ప్రభావం యువత మీద చాలా పడినట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే సినిమాల ప్రభావంతో పాటు ఇటీవల కాలంలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న మద్యం కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, వీటిని సేవించి యువకులు పూర్తి స్థాయిలో విచక్షణాయుతంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అనంతపురం నగరంలో నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ ఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే దమ్ముంటే పట్టుకోరా షికావత్ అని ఈ మధ్య పుష్ప సినిమాలో డైలాగ్ పాపులర్ అయినట్టే వీరు కూడా ఫుల్లుగా మద్యం సేవించి అదేవిధంగా గంజాయి కూడా సేవించినట్లుగా భావిస్తున్నారు. నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకే వెళ్లి దమ్ముంటే పట్టుకోరా అని ఒక ఛాలెంజ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇదే గ్యాంగే అనంతపురం నగర శివార్లోని చెరువుకట్ట వద్ద ఒక యువకుని విచక్షణాయుతంగా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతపురం పాత ఊరికి చెందిన టాటూ పేరుతో గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని కొంతమంది యువకులు ఈ విధంగా యువకుల్ని బెదిరిస్తున్నట్లు, అదేవిధంగా స్థానికుల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నట్లు, అదేవిధంగా రాత్రి వేళల్లో మద్యం తాగుతూ విచక్షణాయుతంగా దారిపోయిన వాళ్ళు పూర్తి స్థాయిలో బెదిరిస్తున్నట్లు, దాడులు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర హల్చల్ చేశారో వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఇప్పటికే పోలీసు వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ పోలీసులు మరింత కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యం విక్రయాలు కావచ్చు, బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉంది. గంజాయిని కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. రైట్ శివారెడ్డి, విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంటే మరి యువత ఇలాగే ప్రవర్తిస్తారనేది తెలుస్తోంది.